రోజు నేను దేవుని సందులో ఏడ్చి ప్రార్థన చేశాను. ఏం చెప్తానయ్యా నేను ప్రసంగం? ఏ మనిషిని నేను ఇన్స్పైర్ చేయగలనయ్యా? నన్ను ఎందుకయ్యా నువ్వు ప్రపంచమంతా వాడుకుంటానని చెప్పావు? నిజంగానే నువ్వు నన్ను పిలిచావా? నేను నిజంగానే సేవకుడినేనా? నేను ఇలా అయితే చెప్పలేను ప్రభు అని చెప్పి నేను ఏడుస్తున్న సమయంలో ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. ఒక హస్తం వచ్చి నా గుండెల మీద ఇలా పెట్టి, నేను నిన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తున్నాను అని చెప్పి అన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నా మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చిందో వెంటనే నా చూపు, నా మాటలు, నా నిర్ణయాలు అన్నీ మారిపోయాయి. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అందరూ పడుకున్నాక నేను ఒక్కడనే లేచి మోకాల మీద ఉండి బైబిల్ చదువుతూ ఉంటే, ఈ పరిశుద్ధాత్మ ఆవేశం వల్లనే పరిశుద్ధాత్మ దేవుడే ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించాడు కనుక ప్రతి లేఖనము నాకు నేర్పించడం మొదలుపెట్టాడు. ప్రాక్టికల్గా ఇది నీ జీవితంలో అప్లై చేయి, పని జరుగుతుంది, కావలిస్తే చూడు, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, నీ జీవితంలో మార్పులు వస్తాయి అని చెప్పి అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ క్యారెక్టర్స్తో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు.